ఇవాళ బ్యాచిలర్ కొంపలో పులిహార ఎలా చేయాలని నేను చూపిస్తా. చాలామంది చేసే ఉంటారు, కాకపోతే నేను స్పెషల్గా ఎలా చేస్తా, నాకు వచ్చినట్టు చేస్తా, చూపిస్తా. చూడండి, లెట్స్ డూ పులిహార టుడే. పులిహార ఇన్ బ్యాచిలర్ కొంప. లెట్స్ గో. మనకి కావాల్సిన వస్తువులు ఏంటంటే, ఫస్ట్ రైస్ కావాలి. సో ఫస్ట్ ఏం చేయాలంటే, ఈ నీళ్లు పోసుకొని రైస్ బాగా కడుక్కోవాలన్నమాట. మేము వాషింగ్ మిషన్ మీద స్టవ్ మీద కుక్కర్ పెట్టాం అదనమాట. కొంచెం అడ్జస్ట్ అయిపోండి ఈసారికి. వీలైతే కొంచెం నీళ్లు తక్కువ పోసుకోండి, ఎందుకంటే రైస్ బాగా వస్తుంది. దట్ 1.5 గ్లాస్ నీళ్లు పోస్తున్నా. సో బేసిక్గా కావాల్సిన వస్తువులు జీడిపప్పులు అనమాట. నాకు జీడిపప్పులు ఇష్టం, నేను పులిహోరలోకి జీడిపప్పులు, పల్లీలు కూడా వేసుకుంటా. పల్లీలు కూడా తెచ్చుకున్నా. పల్లీలు కూడా చాలా ఇంపార్టెంట్. మరి ఈ పప్పు కూడా ఇంపార్టెంట్ ఏం కాదు, మీకు నచ్చితే వేసుకోండి, బ్యాచిలర్స్ వేసుకోకపోయినా పర్లేదు. నాకు ఇష్టం, నేను వేసుకుంటున్నా. ఇవన్నీ తెచ్చుకున్నాను అన్నీ 10 రూపీస్ తెచ్చుకున్నా. జీడిపప్పులు ఒకటే కొంచెం 30 రూపీస్ తెచ్చుకున్నా. ఇవ్వండి, ఇవి స్క్రీన్ షాట్ తీసుకోండి. ఇవన్నమాట ఏవైతే ఇంపార్టెంటో, ఏవైతే పులిహోర చేయడానికి. ఇంకోటి పెట్టడం మర్చిపోయాను, ఇవి ఇవి చాలా ఇంపార్టెంట్ అన్నమాట. ఇదిగోండి, ఆయిల్ తీసుకున్నాము. మన దగ్గర ప్రియా ఆయిల్, ఇంతకు మించి మన దగ్గర లేదు ఆప్షన్. ఇట్లాంటి బాండి ఒకటి తీసుకోండి. ఇక ఇవన్నీ ఫస్ట్ పల్లీలు వేయండి, టైం పడుతుంది. పల్లీలు, ఆ పప్పు, ఆవాలు, ఇవన్నీ ఫస్ట్. మిర్చి, రెడ్ మిర్చి ఇవన్నీ వేయండి. అవన్నీ వేయించుకోవడానికి టైం పడుతుంది. తర్వాత పచ్చిమిర్చి వేయచ్చు. పచ్చిమిర్చి ఎందుకు కొంచెం లేట్గా వేయాలంటే అవి తొందరగా కాలిపోతాయి అన్నమాట. అది సో అన్నీ వేసేయండి. ఇవి వేగడానికి టైం పడుతుంది. సో ఇవి ఫస్ట్ కావాలి. లో ఫ్లేమ్లోనే వేయించుకున్నారనుకోండి, తొందరగా మాడిపో. సో ఒక 10-15 నిమిషాలు వేయించుకోవాలన్నమాట ఇవన్నీ వేగాలంటే. ఇప్పుడు ఏం చేయాలంటే పచ్చిమిర్చి కూడా వేసేయండి. ఉప్పు, పసుపు కొంచెం కొంచెం వేసుకోండి. వేస్తాను, మీకు ఎంత కావాలంటే అంత వేసుకోండి. మీరు ఎట్లా తింటారో నాకు తెలియదు కాబట్టి మీకు కావాల్సినట్టు వేసుకోండి. సో ఎంత కలర్ఫుల్గా కనిపిస్తుందో చూడండి. ఇంకా అదని కలర్ఫుల్గా కనిపించాలి కదా. సో ఉప్పు వేసుకున్నాను, పసుపు వేసుకున్నాను, పచ్చిమిర్చి కూడా వేసుకున్నాను. ఇప్పుడు నెక్స్ట్ వేసుకోవాల్సింది రైస్. మన రైస్ ఎలా ఉడికిందో చూపిస్తా పదండి. రైస్ బాగా ఉడికింది, మంచిగా మురంగా ఉడికింది. సో ఈ రైస్ తీసుకొని దాంట్లో వేసేసుకొని ఇంకొంచెం ఉప్పు, నిమ్మకాయ పిండి వేసుకుంటే పని అయిపోతుంది. పులిహార కథం. ఏం చేయాలంటే రైస్ వేసుకోవాలన్నమాట. ఇవ్వండి రైస్. ఈ రైస్ ఉడికిపోయింది. సో రైస్ వేసుకోవాలి. మీకు ఎంత కావాలంటే అంత. నేనైతే ఆల్మోస్ట్ మొత్తం వేసేసుకుంటాను, ఎందుకంటే నాకు సాయంత్రం కూడా కావాలి. ఒక్కరికి సరిపడా రైస్ తీసుకున్నా. ఇవ్వండి, అయిపోయింది రైస్. ఇది కలిపేసుకోవాలి. నెక్స్ట్ కలిపేసుకున్నారనుకోండి, ఇవ్వండి ఇదనమాట పులిహార. నిమ్మకాయ ఎప్పుడు పిండుకోవాలంటే మొత్తం, అంటే ఇదంతా మిక్స్ అయిపోయిన తర్వాత, మిక్స్ చేసేసిన తర్వాత స్టవ్ ఆపేసి నిమ్మకాయలు కట్ చేసుకొని పిండుకోండి. ఎందుకంటే వేడి మీద ఉన్నప్పుడు పిండుకుంటే వగరు వస్తుంది. వగరు వచ్చిందనుకో తినలేం. సో మళ్ళీ మీకు ఉప్పు ఒకసారి టెస్ట్ చేసుకోండి, ఉప్పు సరిపోయిందా లేదా చూసుకొని ఉప్పు వేసుకోండి. నెక్స్ట్ నిమ్మకాయ పిండుకొని చేసేసుకోండి. దట్స్ ఇట్. 2 నిమ్మకాయలు కట్ చేసుకున్నా. ఇప్పుడు ఆ 2 నిమ్మకాయలు పిండేస్తా, అయిపోయినట్టే. ఫస్ట్ ఏం చేయాలంటే ఇది ఆఫ్ చేసేయాలి. స్టవ్ ఎప్పుడు ఆన్లో ఉండకూడదు నిమ్మకాయలు పిండేటప్పుడు. కానీ కొత్తిమీర వేసుకుంటే టేస్టీగా బాగుంటుంది. ఇవ్వండి, పెట్టుకొని వచ్చా. ఎలా ఉందో తిని చెప్తా. నేను ఇప్పుడు మీతో పాటే, అంటే వీడియోతో పాటే తింటున్నాను, నేను టేస్ట్ చేయలేదు. అది తిరిపోయింది.
మామూలుగా లేదు. చింపేసా. ఇగో మీరు కూడా నేను చెప్పినట్టు కొంచెం వీడియోలు అటు ఇటు అయి ఉండొచ్చు. కొంచెం అందాజాగా మొత్తం అంతే చేసుకుంటే మాత్రం చిరిగి చాట్ అయిపోతుంది. క్రేజీగా ఉంది. ట్రై చేయండి.